బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రసంగం చదివి ఆమె రికార్డు సృష్టించారు. అయితే బడ్జెట్ గణాంకాలతో పాటు ప్రతి ఏటా అందరి దృష్టిని ఆకర్షించే మరో అంశం ఆమె ధరించే చీర. ఈసారి కూడా నిర్మలమ్మ తన వస్త్రధారణ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. అసలు ఈ ఏడాది ఆమె ఎంచుకున్న చీర విశేషాలేంటి? బడ్జెట్ వేళ నిర్మలా సీతారామన్ గారి చీరల ఎంపిక వెనుక ఒక భావోద్వేగ కథ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, బెంగాల్, బీహార్ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టేటువంటి చీరలను నిర్మల ధరించారు. గత ఏడాది ఆమె ధరించిన ఆఫ్ వైట్ చీర పైన మధుబని ఫిష్ ఎంబ్రాయిడరీ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ చీరను బీహార్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి స్వయంగా ఆమెకు బహూకరించారు. అంతకుముందు కూడా కర్ణాటకకు చెందిన ధార్వాడ్ కసూతి ఎంబ్రాయిడరీ చీరలను ధరించి ఆయా ప్రాంతాల విశిష్టతను ఆమె చాటి చెప్పారు. ఇలా ప్రతి బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఒక ప్రత్యేక నేత కళకు అంకితమవుతుంది. ఈసారి తమిళనాడు సంప్రదాయాన్ని నిర్మలా సీతారామన్ ఎంచుకున్నారు. లోతైన మెరూన్ రంగు కలిగిన కాంచీవరం హ్యాండ్లూమ్ చీరలో ఆమె మెరిసిపోయారు. బంగారు రంగు బార్డర్, సూక్ష్మమైన డిజైన్ కలిగిన ఈ చీరకు కాంట్రాస్ట్గా పసుపు రంగు బ్లౌజ్ను ధరించారు. ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, దక్షిణాది చేనేత కళాకారుల శ్రమకు ఆమె ఇచ్చిన గొప్ప గౌరవం. కాంచీపురము పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. ఇవి వాటి మెరుపు, మన్నిక, రాజసం, ఉట్టిపడే జరీ వర్క్ను పేరుగాంచాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అక్కడికి చెందినటువంటి చీరను ఆమె ధరించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ నినాదానికి ఆర్థిక మంత్రి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారు. అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్ రోజున విదేశీ వస్త్రాలకు కాకుండా భారతీయ గ్రామీణ ప్రాంతాలలోని కళాకారులు తయారు చేసిన హ్యాండ్లూమ్ చీరలనే ఆమె ధరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచం మొత్తం భారతీయ టెక్స్టైల్స్ వైపు చూసేలా ఆమె ఒక విప్లవాన్ని సృష్టించారు. తద్వారా దేశీయ హస్తకళాకారులకు జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపైన గుర్తింపు లభిస్తోంది. బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు, అది దేశ సంస్కృతికి, ఆత్మనిర్భరతకు ప్రతిబింబమని నిర్మలా సీతారామన్ తన వస్త్రధారణతో నిరూపిస్తున్నారు. లోపల ఆర్థిక క్రమశిక్షణ గురించి మాట్లాడే మంత్రి బయట భారతీయ కళాకారుల ఆర్థిక పురోగతికి ఇలా చేయూతనివ్వడం అభినందనీయం. మొత్తానికి ఈ ఏడాది కాంచీవరం మెరుపులతో నిర్మలమ్మ తన 9వ బడ్జెట్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించారు.